రేపు సండే. మండే నుంచి సంక్రాంతి హాలిడేస్. రేయ్ మంచి పని అయితే ముహూర్తం పెట్టుకుని చేయాలిరా. మన లైబ్రరీలో 800కి పైన బుక్స్ ఉన్నాయి. అది మ్యాప్ కాబట్టి మాక్సిమం చాట్ లాగా ఉంటుంది. 24/7 ఎవరో ఒకళ్ళు ఉంటారు. అవును, నేను కూడా విన్నా రిసెప్షన్ వెనకాల రూమ్లో ఏదో బాక్స్ ఉందని, ప్రతిరోజు ఈవినింగ్ దాన్ని చెక్ చేసి లైబ్రరీకి లాక్ చేస్తారని చెప్పి. బయటికి తీసుకొచ్చిన మ్యాప్ ని మనం ఎలాగో ఈవినింగ్ వరకు చెక్ చేయాలి కాబట్టి జిరాక్స్ ఇచ్చి మళ్ళీ అప్పుడు పెట్టేద్దాం. నిన్నొకటి అడగనా? అడుగు. నువ్వేదైనా లవ్ చేస్తావా? ఓరిని చెప్పనే లేదు. ఎవర్రా ఆ పిల్ల? బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇనాగ్రేషన్ డే రోజు సెప్టెంబర్ 9th ఫస్ట్ లైన్ లో కూర్చుంది. అమావాస్యలో చీకటి అంతా తన డ్రెస్ పూసుకున్నట్టు, ఎంత కోపం వచ్చినా ఒక్క సెకండ్ కరిగించే చూపు, చందమామ లాంటి ముఖం, ఈ అందమంతా బ్యాలెన్స్ చేసినట్టు ఒక్క ముక్కు పుడక, రింగుల జుట్టు, సేమ్ సముద్ర పొలంలాగా చాలా అందం కూడా చూసా. మరి చెప్పావా? లేదు, భయం వేసింది. ఇప్పుడు తను మీరు అబ్బాయితో చాలా హ్యాపీగా ఉంది. ఓ, హ్యాపీగా ఉన్నారా? మరి ఎప్పుడైనా నువ్వు తనని మిస్ అయ్యావా? లేదు, తను చూసి మూడు అగ్రెస్టేస్ అయిపోయింది. రే నీకెన్నిసార్లు చెప్పాలరా కెమెరా వైపు చూడొద్దని? రే ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? నేను చేస్తున్నా కదా సింగిల్ టేక్ లో. నేను చేయను, ఇవ్వండి నేను కూర్చుంటున్నా. బ్రో సారీ బ్రో, సారీ మళ్ళీ ఎందుకురా మళ్ళీ మళ్ళీ మీకు retake షార్ట్ చేద్దాం, retake ఫిల్మ్స్? ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు? ఏ కానీ కానీ సరే కానీ. ఏయ్,นะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะนะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะนะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะนะโมตัสสะภะคะวะโต. త్వరగా త్వరగా ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ షూట్ చేయాలా. సర్లే, మన సైంటిస్టులు ఎక్కడ? ఫస్ట్ వాళ్ళని రమ్మని చెప్పు, తర్వాత మాకు చెప్తూ. చేతులు లేకుండా పోతుంది. బంగారం పాతదే కొత్తది కొనలేదా? పాతదే కొత్తది కొనలే. రే ఎక్కడున్నారా? ఏంటి మామ ఏం సంగతి? రే ఏం సంగతి కాదురా, వస్తే ప్రాక్టీస్ చేయాలా, మళ్ళీ షూట్ చేయాలా. ఓకే మ్యాన్, ఐఎమ్ నియర్ బై యూ. వాట్ హ్యాపెనింగ్? వీడు ఇంగ్లీష్ మాట్లాడదంటే పక్క ఏదో పెంట పని చేసి ఉంటాడు. ఏదో ఒకటి పెడతారు వీళ్ళు. రే మూసుకొని రారా. ఓకే జెంటిల్ మ్యాన్, వచ్చేస్తున్నా. హ్యాండ్ మార్చుకొని వస్తుంది. ఓకే బాయ్, లవ్ యూ. దీన్ని ఏం చేయాలి? ఏదో ఒకటి చేసేద్దాం. చదవండి చదవండి, ఇందాక కాజేసి నువ్వే. అయినా మీరే చదవండి చదవండి. ఇదిగో వస్తున్నారు మన సైంటిస్టులు. ఎక్కడికి వెళ్ళారా? మామా నీకు గిఫ్ట్ ఇద్దామని గిఫ్టా? వెళ్ళాము. అవును మామ, గిఫ్ట్ మరి మా- చేశారా? తెచ్చాం. రే ఈ నన్ను అడుగుతున్నావు ఇంద్రా? అదేరా, ఇందాక ఇచ్చాను కదా, అదే ఓహో, ఇచ్చే ఇచ్చే.นะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะ
นะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะนะโม นะโมตัสสะภะคะวะโตอะระหะโตสัมมาสัมพุทธัสสะนะโมตัสสะ ఏ అందుకేరా నేను నీకేం తేంది మామ నీకున్నంత మన కాలేజీలో ఇంకెవరికి లేదురా. వీడు ప్రతిదీ చెక్ దాకా వచ్చింది వదిలేసుకుంటాడు. ఇదేంటి లోపల పేపర్ పెట్టి ఇచ్చారు? పేపరా? ఏది? నా పేరు వీర సత్యనారాయణ. నేను మన పేర్స్ రాజ్యంలో సామంత రాజుని. శ్రీ 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 వీర వెంకట సముద్రగుప్త రాజుగారు మన రాజ్యానికి రాజు. తన కింద చాలా రాజ్యాలు ఉండేవి, కానీ శ్రీ శ్రీ వీర వెంకట సముద్రగుప్త రాజుగారికి మాత్రం ఏమాత్రం అహంకారం ఉండేది కాదు. ఒకరోజు రాజు యుద్ధం నుంచి వస్తూ ఒక బంగారు పెట్టెను తీసుకొచ్చాడు. ఆ పెట్టె నిండా వజ్ర వైడూర్యాలతో నిండి ఉందని సమాచారం ఉంది. ఆ పెట్టెను మన పేస్ రాజ్యంలోనే ఎక్కడో భద్రపరిచారని కూడా సమాచారం ఉంది. ఆ పెట్టెను ఛేదించడానికి ఒక మార్గదర్శి పటాన్ని రాజు తయారు చేయించాడు. ఆ పటాన్ని మన రాజ్యంలోని గ్రంథాలయంలో దాచి ఉంచారని కూడా తెలిసింది. రాజుగారు ఆ పెట్టెని అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే ఛేదించగలరని తెలియజేశారు. ఇంకా మన రాజుగారి తదనంతరం చాలా మంది రాజులు ఆ పెట్టెను ఛేదించేందుకు ప్రయత్నించారు, కానీ ఎవరి తరం కాలేదు. ఇక ఈ పెట్టె ఎవరి తరం అవుతుందో చూడాలని మాతో పాటు చాలా మంది వేచి చూశారు, కానీ ఇప్పటి వరకు అది ఎవరి తరం కాలేదు. రే ఎక్కడ దొరికిందిరా మీకు? నాకైతే తెలీదురా. చేతనగాడు ఇచ్చాడు, వీడే ఇచ్చాడు. రే నేను అన్నప్పుడు నీ దగ్గర చిన్న పిల్లాడిని. అవునవునులే, అందుకే నీకు గడ్డం కూడా రాలేదు. రే నా గడ్డం జోలితో మాత్రం రావద్దు ఓ చెప్తున్నా. పని చెయ్యి. రే అయినా గడ్డం గురించి మిత్రం ఆడుకోవాలరా. ఆప్తాను ఇంకా నేను కాదు, వాళ్ళు స్టార్ట్ చేసింది. నోరు ముయ్. రే ఎక్కడ దొరికిందిరా మీకు? ఆ జోక్ ఏదో చెప్తే మేము నవ్వుతాం కదరా కదరా. మేము కూడా నవ్వుతాం కదా. లేకపోతే మన కాలేజ్లో ఇదేంటి కామెడీ కాకపోతే? లేదు సార్, నాకు ఎందుకు ఉందని అనిపిస్తుంది. వీడు ఎక్కడికి వెళ్తున్నాడు? రే ఎక్కడికి వెళ్తున్నావురా? రే నేను వెళ్తారా, నాకు పట్టిన పో లేదురా. పో పో. రే ఎక్కడ దొరికింది మీకు ఇది? నేను చెప్పను పో. రే చెప్పరా ఎక్కడ దొరికిందో? ఇందా నువ్వు నా మీద కోపడ్డు, నేను చెప్పను పోరా. బొమ్మ మీద పెట్టా. బాయ్. అరే స్వామి చెప్పు స్వామి, ఎక్కడ దొరికిందో? చెప్పను పోరా. మూసుకొని చెప్పు. ఏం చేస్తున్నాడు? ఏంట్రా? ప్లీజ్ యాక్టింగ్ రా. సరిగ్గా చెప్పురా, ఒక్క ముక్క అర్థం అయి చావట్లేదు. నువ్వేగా మూసుకొని చెప్పినాము. ఇందాక అబ్దుల్ గారు సరిగ్గా చేయలేదా, ఆ కోపం వచ్చేసి నేను చేయను కూర్చున్నానా, అప్పుడే అది దొరికింది. సరే దానిలో ఏందో చదువు ఫస్ట్. ఇది ఎవరో మన కాలేజ్ వాళ్ళే ప్రాంక్ చేస్తా ఉండాలి, లేకపోతే మన కాలేజ్ లో ఇదేంటి? గైస్ మనం నిధి బయటికి దిగిపోతున్నాం. పిచ్చెక్కిందా నీకు? ఎవరో ప్రాంక్ చేయడానికి రాసిన దాన్ని పట్టుకొని నిధి గిది అనుకుంటా. అది కాదు మామ, ఇందాక నేను తీసుకున్నానా, అప్పటి నుంచి ఈ నిధి నాది అని, ఈ రాజ్యానికి నేనే రాజని అనిపిస్తుంది తెలుసా. ఇంకేమనిపిస్తుంది? ఈ లెటర్ నీ చేద్దాకు వచ్చింది కాబట్టి దీనికి నువ్వే కరెక్ట్ పర్సన్ అంట. అంతేగా. అది పేకు, అది పేకు. మామ ఓ పని చేద్దాం, వర్కౌట్ అయితే నిధి బయటికి వచ్చిరా. లేదు అందులో ఎలాగో స్టోరీ ఉంది కాబట్టి దాంతో షార్ట్ ఫిల్మ్ తీద్దాం, హిట్ కొడుతున్నాం. అది పిచ్చి లేపుదాం ఈసారి, మామూలుగా ఉండదు మనతో. ఏమన్నారా? రెడీయా? నేను ఎప్పుడో రెడీ. నువ్వెందుకు రెడీగా ఉండవురా తారా? నువ్వైనా చెప్పు, సైలెంట్ గా ఉంటావేంటి? నాకెందుకు అబ్దుల్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఏంటి తారా నువ్వు కూడా వాడి మాట నమ్మి? అలా కాదు లాస్య, నీకు మన కాలేజ్ 10 years తెలుసా? ఇది కింగ్స్ టైమ్ లో ఫోర్ట్ అని, తర్వాత దీన్ని కాలేజ్ కింద మార్చారని విన్నాను. ఎగ్జాక్ట్లీ, అతని పేరు గుర్తుందా? అది సముద్రగుప్త అంటే నువ్వు అనేది మన కాలేజ్ ట్రిప్లీ ఫౌండర్ సత్యనారాయణ. దట్స్ ఇట్. అంటే ఇదంతా నిజమా?
నిజమో అబద్ధమో ఈ లెటర్ అంతమంది రాజుల్ని దాటుకుని మన దాకా వచ్చిందంటే ఇది మంది ఇప్పుడు ఏమంటారు? ఇరువు గ్రంథ గ్రంథ అంటావేంట్రా నీ బొంద? నీకేదో తెలుగు వచ్చి చచ్చినట్టు. ఇటివ్వు. అది మార్గదర్శకత్వం గ్రంథాలయంలో ఉంటదట. యుద్ధానికి సిద్ధం కండి సమరశంఖం నేను పూరుస్తాను